తెలంగాణ రాజకీయాలు కీలకంగా మారనున్నాయి. ఎందుకు అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు అన్న విషయం తెలిసిందే. దీంతో స్పీకర్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి, ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వారందరికీ నోటీసులు ఇచ్చారు. అయితే అందులో 8 మంది స్పందించారు. ఆ 8 మంది కూడా రకరకాల కారణాలు చెప్పారు. ఒకళ్ళేమో మా నియోజకవర్గ సమస్యల గురించి సీఎంని కలిస్తే తప్పేంటి అని అన్నారు. మరొకరేమో అది పార్టీకి సంబంధించిన కండువా కాదు, శేషవస్త్రము అన్నారు. మరికొందరేమో మామూలుగా వెళ్ళి కలిశాను, అందులో తప్పేంటి అని అన్నారు. అట్లా రకరకాల సమాధానాలు చెప్పారు. ఏదేమైనా ఆ 8 మంది మీద మరి చర్యలు తీసుకుంటారా తీసుకోరా అనేది పక్కన పెడితే, ఇంకొక ఇద్దరు, ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒకవైపు దానం నాగేందర్, ఇంకోవైపు కడియం శ్రీహరి. వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. స్పీకర్ నోటీసులకి 8 మంది సమాధానాలు ఇచ్చారు కానీ వీరిద్దరు మాత్రం ఇవ్వలేదు. దీంతో వీరిద్దరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. అయితే రాజకీయంగా వీళ్ళిద్దరు చేసిన పనికి సంబంధించి లీగల్గా వాళ్ళ నిపుణులు ఎవరైతే ఉన్నారో న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాతే మేము సమాధానాలు చెప్తాము అన్నట్లుగా వీళ్ళిద్దరూ పేర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే, ఆ న్యాయ నిపుణుల సలహా మేరకే వీరిద్దరూ కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు అనేదైతే తెలుస్తుంది. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచారు. సో వీళ్ళిద్దరూ ఈ నియోజకవర్గాలకు రాజీనామా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. సో అక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అని బీఆర్ఎస్ అంటుంది. అయితే దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గానికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పాల్గొనాలి అనుకున్నారు అనే వాదన కూడా వినిపించింది. అయితే దానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించలేదు. దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడానికి ఆయన సుముఖంగా లేకపోవడం వల్ల అక్కడ దానం నాగేందర్కి కాస్త అసంతృప్తి కలిగింది అనే విషయం అయితే తెలిసింది. తర్వాత ఇప్పుడు ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు అనే వార్త అయితే వచ్చింది. అటువైపు కడియం శ్రీహరి కూడా రాజీనామా చేయబోతున్నారు అనేది వార్తలు అయితే వినిపిస్తున్నాయి. టోటల్గా అయితే మరి ఇప్పుడు ఈ ఇద్దరు రాజీనామా చేస్తే మరి మిగిలిన 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద మరి స్పీకర్ చర్యలు తీసుకుంటారా, లేకపోతే వాళ్ళ సమాధానాల ప్రకారం వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి కలిశాము, మామూలుగానే సీఎం గారిని కలిశాము అనే సమాధానాలు చెప్పడం వలన మరి చర్యలు తీసుకోకుండా వాటిని అలానే ఉంచుతారా, మరి ఏ విధమైన సమాధానాలు రేపు న్యాయస్థానానికి చెప్పే అవకాశం ఉంది అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. మొత్తానికైతే బీఆర్ఎస్ చేసిన పోరాటానికైతే కాస్తైన ఫలితం దక్కింది అనే విశ్లేషకులు అయితే అంటున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఆ తర్వాత మిగిలిన 8 మంది మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు మెయిన్ కీలకంగా మారింది. సో ఇక్కడ ఈ ఇద్దరు రాజీనామా చేస్తే కనుక మళ్ళీ ఇక్కడ కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ కూడా ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆ 2 సిట్టింగ్ స్థానాలు కూడా బీఆర్ఎస్వే కాబట్టి మరి అక్కడ కూడా కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ జూబ్లీహిల్స్లో మాదిరిగానే అక్కడ కూడా పోటాపోటీగా ఉంటారు. ఏదేమైనా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మరి వీళ్ళు రాజీనామా చేస్తున్నాము, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా అనేది మరి వాళ్ళు వచ్చి డైరెక్ట్గా అనౌన్స్ చేసే వరకు మాత్రం ఇది సస్పెన్స్గానే ఉంటుంది. చూడాలి మరి ఏమవుతుందో. ఈ 10 మంది ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో.